మనము తండ్రి నా మన స్తోత్రం నాన్న ఉదయకాల సమయంలో నాన్న ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నాన్న ఇంతవరకు చేసిన ప్రార్థన విజ్ఞాపనలు అన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా సహాయం చేయండి ఏసయ్యా. ఫస్ట్గా చేసిన పరిచర్యను దీవించండి, ఆశీర్వించండి. ప్రభా సహాయం చేయండి. వారి పాపం సత్యమైన మంది వర్గాన్ని దీవించండి. మీ కాపుదల వారికి అనుగ్రహించండి. అలాగే జూమ్లో ఉన్న వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వించండి. ప్రభా సహాయం చేయండి. అలాగే నన్ను మా కుటుంబం వీళ్ళందరినీ కూడా కాపాడి దీవించి ఆశీర్వించండి. వాక్యం చదివేందుగా మీరే సహాయం చేయమని మా ప్రభు నేర్చుకున్నట్టు ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 3వ అధ్యాయం. సమాజ మందిరంలో ఆయన మళ్ళా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగల వాడొకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమని ఆయన్ను కనిపెట్టుచుండేది. ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఊచ చేయగల వానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఉండకుండుడి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలజూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హెరోదీయులతో కలుసుకొని ఆయన నేను ఎలాగో సంహరించుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సముద్రం నదుకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయన వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమాయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనండి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయన్ను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన్ను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి. తాను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గెస్ అను పేరు పెట్టెను. బోయనెర్గెసు అనగా ఉరుమెడు వారని అర్థము. ఆంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొనబోయారు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లను, సాతాను సాతాను నేను ఎలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యం తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యం నిల్వనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిల్వనేరదు. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిల్వలేక కడతీరును. ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట వచ్చి వాని సామాగ్రి దోచుకొననేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ దూషణ చేయవాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని.
ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరును సహోదరియు తల్లియునని చెప్పను. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యం దీవించుగా. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నా ఎడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నా ఎడ, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో జీవించుట, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోవునే నీ నామస్మరణలు, సమసిపోవునే నీ నామస్మరణలు, సంతసముందే నామది ఎంతో, సంతసముందే నామది ఎంతో, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నా ఎడ, కృపా బాహుల్యమే, పాప నియమమును బహు దూరముగా చేసి, పాప నియమమును బహు దూరముగా చేసి, పావనాత్మతో పరిపూర్ణమై, పావనాత్మతో పరిపూర్ణమై, పాద పద్మము హత్తుకొనేదును, పాద పద్మము హత్తుకొనేదను, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నా ఎడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నా ఎడ, కృపా బాహుల్యమే, నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతోనే యుగ యుగములు నిల్చెద, నీతోనే యుగ యుగములు నిల్చెద, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నా ఎడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నా ఎడ, కృపా బాహుల్యమే, నూతన వధువు నై శుద్ధ
వస్త్రములు ధరించి నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన శుభాకాంక్షలతో నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలమై సిద్ధమౌదు నీకై నూతన శాలమై సిద్ధమౌదు నీకై ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట. హల్లెలూయా, స్తోత్రం. ఒక్కసారి పాడతారా పాట? పాడిన పాట ఒక్కసారి పాడండి, ఇదే పాట. ఇప్పుడు వాడిన పాటను అవును, అలాగే. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే పెను తుఫానులన్నీయు సంగీతములాయే పెను తుఫానులన్నీయు సమసిపోవునే నీ నామస్మరణలో సమసిపోవునే నీ నామస్మరణలో సంతోషముందే నామది ఎంతో సంతోషముందే నామది ఎంతో ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే పాప నియమమును బహు దూరముగా చేసి పాప నియమమును బహు దూరముగా చేసి పావనాత్మతో పరిపూర్ణమై పావనాత్మతో పరిపూర్ణమై పాద పద్మము హత్తుకొనేదను పాద పద్మము హత్తుకొనేదను ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే కృపా బాహుల్య
వాయిస్ కట్ అవుతుంది బ్రదర్, వాయిస్ కట్ అవుతుంది. నిలిచేద నీతోనే యుగములు నిల్చేద ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే నూతన వధువు నై శుద్ధ వస్త్రములు ధరించి నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన శుభాకాంక్షలతో నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలమై సిద్ధమౌదు నీకై నూతన శాలమై సిద్ధమౌదు నీకై ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన. దేవా మీకు వందనాలు. తండ్రి మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, చక్కని పాట పాడి ఉదయకాలం ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపని బట్టి దేవునికి వందనాలు. దేవా వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన. పరిశుద్ధరా మీకు ఆరాధన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవా మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమేసి యేసు నామమేసి దేవా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధరా మీకు వందనాలు వందనాలు వందనాలు. ఓ హేడా కరబిన సుగోరు కోరబిన సిహార కోరుబిన సిఖార కోరు కోరుబిన దేవా మీకు ఆరాధన తండ్రి. హోలీ స్పిరిట్ ఫిల్ తండ్రి. అభిషేకంతో ఆరాధన అభిషేకంతో జీవంతో మహిమతో కుమరించున్నది ఆనందాలతో నింపుతండి. ఓ హేడా హీలింగ్ ప్రవేశినాక తండ్రి వారు మా బలపరచుకున్నాక ప్రాణం స్వస్థపరచుకున్నాక ధన్యమో జీసస్ తల్లి నుండి అరకాలకు అన్ని దేశంలో నార్మల్ కనెక్షన్ తండ్రి. ఓ హేడా కరబిన సుగలో కోరబిన హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిని తాకుముందండి. అభిషేకం జీవ మహిమతో కుమరించుకుందండి. ఓ హేడా కరబిన సుగలో కోరబిన ప్రభా బలవంతుడైన దేవా బలవంతులుగా మమ్మల్ని మరచుకోవడా మీకు స్తోత్రం తెలిస్తున్నాం. ఆరాధన తండ్రి. ప్రభా మీకు ఆరాధన తండ్రి. యేసు నామం యేసు రక్తం దేవా స్తోత్రం స్తోత్రం. పాపాలు క్షమించిన దేవా రక్తం ద్వారా ఆమె కడిగిన దేవా కొందరు రక్తం చేత కొన్న దేవా స్వతగా మార్చిన మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మా తండ్రి దేవా మీకేం ఆరాధన. యేసయ్యా మీకేం ఆరాధన తండ్రి. మీకేం ఆరాధన దేవా. మీకే స్తోత్రాలు మీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పునరుద్ధరణుడా నా యేసయ్యా మరణము గెలించి బ్రతికించిదివి నన్ను సుది పాడుచు నిన్నే ఎడపరుచుచు ఆరాధించద నీలో జీవించుచు సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించద నీలో జీవించుచు నీ కృప చేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు
నీవేనని రక్షణానందం నీ ద్వార కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వార కలిగిందని సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించద నీలో జీవించుచు సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించద నీలో జీవించుచు నే ముందన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని నే ముందన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చున నేను సాగిపో నీ సన్నిధి తోడుగా వచ్చున నేనని వాగ్దానమే నన్ను బలపరిచేనే పరిశుద్ధాత్మనే ద్వారా నడిపించేనే. ఆమేన్. హల్లెలూయా. తండ్రి మీకు ఆరాధన, యేసే మీకు ఆరాధన. తండ్రి దేవా స్తోత్రం స్తోత్రం. యేసే మీకు ఆరాధన. ప్రభువా మీ వాగ్దానం తండ్రి మమ్మల్ని బలపరిచినట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. యేసే మీకు ఆరాధన. ఒకవేళ కరబిన సుగోరు కోరుబిన సుగోరు కోరుబిరే తను వారి పరిశుద్ధాత్మ త్రేగ నాములు తండ్రి మేమందరం ఆరాధిస్తున్నాం. సజీవుడైన దేవా మీకు ఆరాధన, పరిశుద్ధ మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ గారు ఇంకా రాలేదేమో, ఇంకా ఏదైనా బిస్సీలో అంటే తన ఏదో లేట్ గా వచ్చారో తెలియదు. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం వాక్యం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచినాక దేవునికి వందనాలు. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన, తండ్రి మీకు ఆరాధన. దేవ స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులారా అపోస్తల కార్యములు స్తోత్రం. అపోస్తల కార్యములు ప్రియులారా మనం చూస్తున్నట్టు 3వ అధ్యాయము 16వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నట్టే పేతురు యోహాన్ వారు ఉదయకాలములో వారు ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే చాలా సంవత్సరాల నుండి కుండివాడుగా ఉన్న వ్యక్తి, అంటే నడవలేని స్థాయిలో ఉన్న వ్యక్తి భిక్షం అడగడానికి కొరకు ప్రతిరోజు ఆ దేవాలయ మందిరం, సుందరమైన దేవాలయ మందిరం దగ్గర తీసుకొని కొందరు ఇక్కడ ఉంచుతారనమాట. పేతురు యోహాను ప్రియులరా ఆ దారిలో వెళ్ళినప్పుడు మందిరంలోనికి వెళుతున్న ఆ సమయంలో ప్రియులరా మనం చూసినట్లయితే వ్యక్తి మామూలుగా సాధారణంగా అడిగినట్టు అడిగామన్నమాట. కాబట్టి పేతురు యోహాను చెప్పాం, మా చేతులు అయితే వెండి లేదు, బంగారం లేదు, కానీ మాకున్నది మీకు ఇస్తామని చెప్పామన్నమాట. మేము కలిగినది మీకు ఇస్తామని చెప్పి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే నజరుడైన యేసుక్రీస్తు గొప్ప నామములో ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేశామన్నమాట. చాలా సంవత్సరం నుండి ఆ సమస్యలతో ఆ వ్యక్తి బాధపడుతుంది. చాలా సంవత్సరం, దాదాపు 40 కంటే ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామం ప్రియులారా ఆ దేవజనులు బై ఫెయిత్ వాడుకున్నాం అన్నమాట. విశ్వాసంతో వాడుకున్నాం, యేసు నామం వాడుకున్నాం. యేసు నామం ప్రియులారా విశ్వాసంతో వాడిన కాబట్టి విశ్వాసంతో వాడినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు నామం అంటే మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. విశ్వాసంతో ఏ ఒక్క దేవుని బిడ్డ అయితే, యేసుక్రీస్తును కలిగిన ఏ ఒక్క దేవుని కుమారుడైనా కుమార్తె అయినా సరే విశ్వాసంతో యేసు నామం వాడినట్లయితే సమర్థి
అంటే వరద లాగే సమృద్ధి దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇది ప్రియులారా మనం కూడా ప్రాక్టికల్ చేయాలన్నమాట. ఎవరైనా బాధలు ఇబ్బందులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలో ఆధారపడి యేసుక్రీస్తు నామములో వెంటనే ప్రియులారా ఆ నిమిషమే సాధ్యమైతే ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేయాలి యేసు నామములో వెంటనే. ఆ సమస్య కొరకు యేసు నామములో వెంటనే ప్రార్థన చేయాలి. ఇప్పుడు సమస్యలు ఎన్ని సంవత్సరం పాతదని లేదంటే చాలా సంవత్సరం నుండి కొన్ని విషయాలు మనం చూడవచ్చు. కొందరు ఎట్లా అంటే కొన్ని సమస్యలుతో బాధపడుతున్న వారు తర్వాత కొందరు వారు ఒక నిర్ణయంలోనికి వస్తారని కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తారు. కొందరు 1 నెల ప్రార్థన చేస్తారేమో, లేదంటే 3 నెలల ప్రార్థన చేస్తారేమో, లేదంటే 2 years ప్రార్థన చేస్తారేమో. కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ కొన్ని విషయానికి ప్రార్థనకు జవాబు రాలేదు ఉంటే కొందరు అనుకున్నారు ఇంకా దేనికి జవాబు రాదు, ఇది ఇలాగే నిలబడితేనే మనసులో ఒక తప్పుడు నిర్ణయంలోనికి వస్తాయేమో. ఇప్పుడు అలాగే ప్రియులారా అలాగా రావద్దనమాట. కొందరు కొన్ని విషయం కొరకు సరిగ్గా ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేసి రకరకాల ప్రార్థన చేసి జవాబు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా ఇది రాలేదని అనుకొని తర్వాత అవిశ్వాస మాటలు కానీ విశ్వాసం లేని పరిస్థితుల్లో వెళ్ళడానికి కొందరికి అవకాశం ఉంది అనమాట. అందరు కాదు, కొందరు. కాబట్టి ప్రియులారా మీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలాగ రావద్దు అనమాట. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుడు తగిన సమయంలో దేవుడు కార్యం చేసే దేవుడు అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎగ్జాంపుల్ ప్రియులారా ఉదాహరణ మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. లాజరు రోగంతో ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు, రోగంతో ఉన్నారు. ఆ విషయం మరియా అలాగే మార్త ప్రియులారా తెలియపరిచామన్నమాట. యేసుక్రీస్తుకు ఆ మెసేజ్ తెలియపరిచాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా అది విన్న వెంటనే మనం చూసినట్లయితే వెంటనే వెళ్ళలేదన్నమాట. యేసుక్రీస్తు ప్రార్థన చేసుకొని దేవుని స్థానిలో సమయం గడిపామన్నమాట. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతి విషయాలు రైట్ టైంలో ఎగ్జాక్ట్ టైంలో చేస్తాడనమాట. ముందు లేదు వెనక లేదు, తండ్రి చిత్తమున్న కరెక్ట్ టైంలో చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రియులారా తర్వాత వెళ్ళాము. కానీ అప్పుడు మనం చూడవచ్చు ఆమె లాజరు మరణించిన స్థాయిలో ఉంది. తర్వాత యేసుక్రీస్తు వెళ్ళాము, ప్రార్థన చేసాము. 4 రోజు ప్రియులారా కంబు వాసన వచ్చింది అనమాట. ఒకటి మార్త అడ్డుపడుతుంది అనమాట. వాసన వచ్చింది, ఇంకెందుకు ఆ రాళ్ళు ఎందుకు తీసివేయాలి, ఇక్కడ వాసనతో ఇప్పుడే నిలబడడానికి కష్టమవుతుంది. ఇంకా రాళ్ళు తీసి ఉండే ఎక్కువ వాసన వస్తుంది. కాబట్టి సహజంగా ప్రియులారా మనం చూసినట్లయితే వాసన వచ్చినప్పుడు వాసన రాకుండా ఉండాలి అంటే అది మోసి పట్టాలి. కానీ యేసుక్రీస్తు చెప్పిన ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పాం, నేనే పునరుద్ధరణుడు, నాలో నమ్మిన వారు బ్రతుకుతుంది, వారిను దేవుడు లేపుతాడు అని చెప్పిన అనమాట. కాబట్టి మార్త చెప్తున్న మాట ఉంది. అవును, అంత్యకాలంలో ఆమె జీవగల దేవుడు అంటే 2వ రాకడలో ఎత్తపడతామో, 2వ రాకడలో అంటే సమాధి నుండి పరిశుద్ధులు లేపబడతాయి కదా, అప్పుడు ఆమె లేపబడతాయని ఆమె ప్రభువు చెప్పిన మాటను అలాగే చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే 2 రోజు వెళ్ళలేదు, కానీ 4 రోజు ప్రియులారా వెళ్ళి ప్రియులారా మనం ఆ సమయంలో కరెక్ట్ వెళ్ళి ప్రియులారా యేసుక్రీస్తు లాజరును సమాధి నుండి లేపడానికి వెళ్ళామన్నమాట. అంటే తండ్రి స్వరం విని వెళ్ళామన్నమాట. తండ్రితో మాట్లాడి తండ్రి నుండి ఆ స్వరం విని ముందుకు కొనసాగిస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రియులారా తండ్రి స్వరం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన విడుదల ఏ రోజని ప్రియులారా మనం కొన్ని విషయాలు మనం చూస్తున్నది ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నది ఆ నిమిషంలో ఆ సెకండ్లే విడుదల అవుతాయి. కొన్ని విషయాలు కొంచెం కొద్దిగా లేట్ అవుతాము, కానీ దానికి విడుదల లేదని కాదు, దానికి విడుదల ఉంది, కానీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఇంకా కూడా విశ్వాసం తగ్గిపోకుండా మనం ఆ సమయంలో చూసుకోవాలి అనమాట. విశ్వాసం తగ్గిపోకుండా చూసుకోవాలి.
ఇప్పుడు 2 రోజు ప్రార్థన చేసాం, 3 రోజు ప్రార్థన చేసాం, జవాబు లేదని ప్రార్థన మానేయాలని కాదు. ఆ విషయం కొరకు యేసులో పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఎడతేయకుండా ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానుసరమున్న విషయం వరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఎడతేయకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు తగిన అంటే కరెక్ట్ టైంలో విడుదల జరుగుతుంది ప్రియుల. కాబట్టి దానికి ముందు మన మనసు నూతన పరచబడలేని మనసు కొన్నిసారి నా ప్రార్థన ఆలగించడం లేదు, నేను ఘోరమైన పాపి కాబట్టి నేను నా ప్రార్థన ఆలగించలేదు అని ఒక నిర్ణయంలోని కూడా రావద్దు. ఇక్కడ యేసుక్రీస్తు రక్తం అవైలబుల్గా ఉంది, యేసుక్రీస్తు రక్తం అందుబాటులో ఉంది. అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆలోచన గాని, మాటలు గాని, క్రియల ద్వారా గాని, గతకాలంలో గాని పాపం చేస్తున్న స్థాయిలో ఉండే క్షమిస్తాడు. యేసయ్య నా పాపం క్షమించు, రక్తం ద్వారా నన్ను కడుగు, శుద్ధి చేయము అని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా యేసు రక్తం ద్వారా కడుగబడిన నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చారు. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 5వ అధ్యాయము 16, 17 వాక్యం ప్రియులారా మనం చూస్తే నీతిమంతుని యొక్క ప్రార్థన బలం, చాలా బలం కలిగినది అనమాట, శక్తివంతమైనది అనమాట. రిజల్ట్ తప్పకుండా వస్తాయి అనమాట, వండర్ఫుల్ రిజల్ట్ తీసుకొని వస్తాయి. ఏలియా ప్రార్థన చేసింది. ఏలియావు మన వంటి వ్యక్తి అనమాట. అభిషేకం నింపబడిన ఏలియా ప్రార్థన చేసినప్పుడు, కాబట్టి మనం చూసినట్టే ప్రార్థన చేసాం, ఏలియా ప్రార్థన చేసాము. 3 సంవత్సరం వర్షం రావద్దని దేవుడు చిత్తానుసారంగా ప్రార్థన చేశారు. ఎందుకంటే అహాబు వారు నేర్చుకోవాలి, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దేవుని ప్రవక్తలను చంపడానికి వెనకలు చేస్తున్న వారికి క్లాస్ ఇవ్వాలని జీవగల దేవుడు ఆలోచన చేశామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఏదైనప్పుడు కూడా కరువు కాలం వచ్చాం. కాబట్టి ఏలియా ప్రవక్త చెప్పాము, 3.5 సంవత్సరం వర్షం పడలేదు అని యెహోవా వాక్యాన్ని బట్టి దేవుని స్వరమని ప్రకటించామన్నమాట. 3.5 సంవత్సరం వర్షం పడలేదు. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే సమయం ఇచ్చారు. కాబట్టి ఆ ఒక్క మాటని బట్టి ఇంకా వర్షం ఎన్నడూ పడలేదని కాదు, లేదని కాదు, అది కొద్ది కాలం మాత్రమే. అది కొన్ని విషయాలు నేర్పించడానికి కావచ్చు. అహాబు అంటే వారిను ఇస్సబేలు వారు అలాంటి వ్యక్తులను నేర్పించడానికి దేవుడు అనుమతించామన్నమాట. దానికి అర్థం ఇంకా వర్షం పడలేదని కాదు. తర్వాత ప్రియులారా దేవుడు మాట్లాడాం, ఎలియాతో మాట్లాడాం, నువ్వు ఇప్పుడు ప్రకటించాలి వర్షం పడతాయని. తర్వాత ప్రార్థన ఏలియా చేశాం. తర్వాత ప్రియులారా గొప్ప వర్షం పడామన్నమాట. కాబట్టి ఏలియా కూడా మన స్వభావం కలిగిన వ్యక్తి అని బైబిల్లో రాయబడింది. అంటే ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడిన, కాబట్టి ఏలియా ప్రార్థన చేసినప్పుడు అంత గొప్ప కార్యం, దేవుని స్వరం లేని ఏలియా ప్రార్థన చేసినప్పుడు అంత గొప్ప కార్యం జరిగి ఉండే. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన, కొనబడిన నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని కుమార్తె మార్చబడిన మన ప్రార్థన దానికంటే పవర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఏలియా ప్రియులారా మనం చూసినట్టే దాసుడు మాత్రమే, కుమారుడు కాదు, దాసుడు అనమాట. అంటే కుమారుడు కుమార్తె ప్రార్థన చేస్తుంటే నేనే నమ్ముతున్నాం ఇంకా గొప్ప కార్యం జరుగుతుంది. ఇప్పుడు ప్రియులారా మనం ఇంకా ఒక మాట కూడా, మీరు వాక్యం ఒప్పుకోలేదమ్మా కొందరు, ఏలియా గొప్ప వ్యక్తి కాబట్టి పాస్టర్ గారు ఉట్టిగా పోవడవద్దు అని చెప్తారు. కాబట్టి ఇంకా ఒక విషయం కూడా చెప్తాం. మత్తయి సువార్త ప్రియులారా 11వ అధ్యాయం యేసుక్రీస్తు స్వయంగా చెప్పినమాట. యేసుక్రీస్తు చెప్పామన్నమాట. బాప్టిజం ఇచ్చిన యోహాను గురించి చెప్పాం. స్త్రీ ద్వారా పుట్టిన వారిలో బాప్టిజం ఇచ్చిన యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేదు అని ప్రభువు చెప్పారు. తర్వాత యేసుక్రీస్తు చెప్పాం, కానీ దేవుని రాజ్యంలో ఉన్న అల్పుడు చిన్నవాడు కూడా, దేవుని రాజ్యంలో ఉన్న చిన్న వ్యక్తి కూడా, అల్పుడైన వాడు కూడా బాప్టిజం ఇచ్చిన యోహాను కంటే గొప్పవాడు అని ప్రభువు చెప్పిన మాట ప్రియులారా చేసి మర్చిపోవద్దు. ఇప్పుడు క్రిస్తునందు ప్రియులారా మనం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. చాలాసారి మనల్ని విలువ లేనట్టు చూస్తున్నారని, ఒకవేళ మన బ్యాక్గ్రౌండ్ బట్టి కావచ్చాము, మీ యొక్క అందాన్ని డబ్బు, నాకు అందం లేదని, లేదంటే మంచి చక్కని బ్యాక్గ్రౌండ్ లేదని, లేదంటే చక్కని ఊరిలో పుట్టలేదని, చక్కని ఎడ్యుకేషన్ పొందలేదని, చాలా మంది వ్యక్తులు నాకు సహాయం చేయలేదని,
కాబట్టి ప్రియులరా, మన జీవితాన్ని బట్టి, పరిస్థితిని బట్టి కొందరు ప్రియులరా విలువ లేనట్టు, విలువ లేని వ్యక్తి నేను ఒక నిర్ణయం తీసుకున్నారేమో, నేను మామూలు వ్యక్తులు ఎలా కాదు, నేను అసలే విలువ లేని వ్యక్తి అని మీరు అనుకున్నారేమో. బట్ ఇప్పుడు ఇలా దేశమైన విలువ మనం అర్థం చేసుకోవాలి, మీ విలువ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన విలువ ప్రియులారా మనం తెలుసుకోవాలి అంటే జీవం కలిగిన దేవుడు దగ్గరే, దేవుని వాక్యం పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకున్నప్పుడు అర్థమవుతుంది. కాబట్టి తండ్రిన దేవుడు ప్రియులారా ఉచితంగా యేసుక్రీస్తును నాకు మీకు అనుగ్రహించాను. యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు రక్తం కార్చాం, పరిశుద్ధ రక్తం, అమూల్యమైన రక్తం, విలువ కలిగిన రక్తం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తానికి ఎంత విలువ ఉంది, అందు విలువ ఆ రక్తం చేత నన్ను నిన్ను కొన్న కాబట్టి మీరు కూడా ఎంత విలువ ఉంది అని అర్థం చేసుకోవాలి. లేదు, మనకు తెలుసు, మన షాపులో వెళ్ళి సూపర్ మార్కెట్ కానీ మనం షాపులో వెళ్ళి ఒక్కొక్క ఐటమ్స్ మనం కొన్నాం. అక్కడ వెళ్ళినప్పుడు మనం చూడవచ్చు ఒక్కొక్క ఐటమ్ దాని పేరు, దాని అమౌంట్, ప్రైస్ ఇందని దాని మీద రాసి పడుతుంది అనమాట. కాబట్టి అన్నిటికీ ప్రైస్ సేమ్ కాదు. కొన్ని ఐటమ్స్ మనం చూసినట్లయితే టొమాటో 20 రూపీస్ అని, లేదంటే 25 రూపీస్ అని కొన్నిసారి చూడవచ్చు. మిల్క్ ప్యాకెట్ 30 రూపీస్ అని, ½ లీటర్ మనం చూడవచ్చు. అలాగే కొన్ని ఆపుల్ మనం చూడవచ్చు 250 రూపీస్ అని చూడవచ్చు. కొన్ని రైస్ ప్యాకెట్లు 1000 రూపీస్ అని మనం చూడవచ్చు. అంటే ఒక్కొక్క రేట్ అనమాట, ఒక్కొక్క రేట్. కాబట్టి ఇప్పుడు ఇలా ఆ రేటు ఇచ్చినప్పుడే దొరుకుతాయి అనమాట, ఆ రేటు పెట్టినప్పుడే దొరుకుతాయి, లేదంటే షోపు వారు ఒప్పుకోలేదు. అలాగే ఇప్పుడు ఇలా నిన్ను దొరకడానికి దేవుని యేసుక్రీస్తు సొత్తుగా నేను మీరు మార్చడానికి జీవం కలిగిన దేవుడు ప్రియుల తన ప్రాణమే ఇచ్చామన్నమాట. ప్రాణమే ఇచ్చారు, దానికంటే తక్కువ కాదు, తక్కువ ఏమీ ఇచ్చినా దొరకలేదన్నమాట. ప్రాణమే పెట్టాం, రక్తం కార్చాం. హల్లెలూయా. అంటే దానికి అర్థమైనది, అంత విలువ పెట్టినా సరే నిన్ను కొనాలి, సొత్తుగా నీవు నేను ఉండాలి అంతే. హల్లెలూయా. వెనక దేవుడు ఉండలేదన్నమాట. తప్పకుండా నిన్ను కొనాలి, సొత్తుగా నేను ఉండాలి, మీరు ఉండాలి అని తపనతోనే, స్ట్రాంగ్ నిర్ణయంతోనే ప్రియులరా తండ్రిన దేవుడు క్రీస్తుని పంపించామన్నమాట. క్రీస్తు ఆ తండ్రి. ఇప్పుడు తండ్రిన దేవునికి మన అందరం అవసరం అనమాట. ఒక్కరు అని కాదు, మానవులు అందరూ భూమి మీదే. బైబిల్లో రాయబడింది, ఆది కాండంలో మనం చూడవచ్చు, 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు తన సదస్యములో స్వరూపములో నరుని, లేదంటే మనుషులను దేవుడు సృష్టించామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడి చేత సృష్టింపబడిన వారం, దేవుడు చిత్తం అనమాట. ప్రతి ఒక్కరు భూమిలో వచ్చే మనుషులు అందరూ కూడా మనం చూస్తుంటే దేవుని యొక్క ప్రణాళికను బట్టి అనమాట. దేవుని చిత్తం లేని వారు ఎవరు రాలేదు. అందుకొరకే ప్రతి ఒక్కరు ప్రియులారా జీవంగా దేవునితో కలిసి ఉండాలని దేవుని కోరిక. వారు నాతో సహవాసం చేయాలి, నా వారిగా ఉండాలి, ఏ వ్యక్తిని కూడా సాతాను ప్రభావం చేయవద్దు అని జీవంగా తండ్రి కోరిక అనమాట. ఏ వ్యక్తిని కూడా ఈవిల్ స్పిరిట్, దెయ్యాలు ప్రభావం చేయవద్దు, నేనే వారిను ప్రభావం చేయాలి, నేను వారిను దీవించాలి, నా ద్వారా వారు దీవెన పొందాలి, వారు మేలు పొందాలి, కాపుదల పొందాలి, క్షేమం అనుభవించాలని జీవంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు కోరుతున్నాం. కాబట్టి ప్రియులారా తన కుమారుని పంపారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి మీ యొక్క విలువ ఎంత విలువ అని. కాబట్టి ఇది మనం ధ్యానించాలి. ఇప్పుడు మనం చాలా సార్లు ఏం చెప్తారేమో, ఇలాగ చెప్తారు, నేను విలువ లేని వ్యక్తి, దేవుడు మాత్రం చాలా గొప్ప విలువ కలిగిన దేవుడు, నేనేమో విలువ లేని వ్యక్తి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఓకే, అది మన మనసుని బట్టి మనం చెప్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూడాలి, దేవుని యొక్క చూపులో మనం చూడాలి. దేవుని యొక్క చూపులో చూడండి, దేవుడు ఎంత విలువ పెట్టామని చూడండి. ఇప్పుడు మీ విలువ ఎంత, మన విలువ ఎంత విలువ మనకు ఉంది అని మనకు అప్పుడు అర్థమవుతుంది. మన మనసుని బట్టి ఓకే, తగ్గిపోయి చెప్పుకొని విలువ లేదు, నేను అసలే విలువ లేదు, అసలే నేను పనికిరాని వ్యక్తి, ఇలాంటి మాటలు మనం చెప్తారు. సరే, ఒకప్పుడు మీరు పనికి రాదు, కరెక్టే, ఒకప్పుడు పాపి, కరెక్టే. కానీ పాపి ఉన్న పనికిరాని వ్యక్తిను పనికి వచ్చే పాత్రగా మార్చడానికే తండ్రిని దేవుడు ప్రియులారా క్రీస్తును క్రీస్తుని పంపడం మాత్రం కాదు, అదే క్రీస్తును పరిశుద్ధాత్మ వలన నాలో మీలో తండ్రి నాటేస్తామన్నమాట. అదే గొప్ప ఆశీర్వాదం నేనది ప్రియులారా. పేతురు యోహాను చెప్పిన మాట చూడండి, బంగారం వెండి మా చేతుల్లో లేదు,
మనం ఇప్పుడు చెప్తారేమో బంగారం నా చేతిలో లేదేమో, కరెక్టే. చేతిలో కొందరు చేతిలో ఉండవచ్చు, సరే, కొందరు వేసుకొని వారి శరీరంలో ఉండవచ్చు, కొందరు అది వేసుకోవడం లేదేమో, లోకల్లో ఉండొచ్చేమో. కానీ పేతురు చెప్తున్నాము బంగారం అండి నా చేతుల్లో లేదు. మనముడు కొందరు చెప్తారేమో లోకల్లో పెట్టుకొని కూడా కొందరు చెప్తారేమో నా చేతుల్లో మాత్రం ఏమీ లేదు అని అవసరం వచ్చినప్పుడు మనం అది వాడతారేమో. సరే, మంచిది, తప్పు కాదు. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దానికన్నా శ్రేష్టమైనది ప్రియులారా యేసుక్రీస్తు నామం, దేవుడి అభిషేకం గొప్పది అనమాట. ఇప్పుడు గొప్ప దేవుడు గొప్పది అనమాట. దేవునికి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించాం. యేసుక్రీస్తుని అనుగ్రహించినప్పుడు యేసుక్రీస్తుని కలిగిన వారు గొప్ప అభిషేకం కలిగిన వారం అనమాట. అభిషేకం మనలో ఉంది. దేవునికి అభిషేకం చాలా గొప్పది. డబ్బు కంటే, వెండి బంగారు కంటే, ఆస్తి వాస్తుల కంటే, అన్నిటికంటే ప్రియులరా దేవుడు గొప్పవాడు. కాబట్టి దేవునికి అభిషేకం కూడా గొప్పది అనమాట. దేవుని నామం, యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామం వాడినప్పుడు పని జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నదే చాలా సంవత్సరం నుండి జరగలేని పని. ప్రియులరా అపొస్తలుల గారి 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు, చాలా సంవత్సరం నుండి విడుదల లేని విషయం అని యేసుక్రీస్తు నామం. ఆ నామం పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనులు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ పలికినప్పుడు ప్రియులరా మిరకల్ అనమాట. మిరకల్ ఊహించలేని మిరకల్ అనమాట. కాబట్టి ప్రియులరా ఆ వ్యక్తి ప్రియులరా మనం చూస్తున్నతే ఎంతో సంతోషంతో ఆమెన్ ఆ వ్యక్తి ముందు మనం చూసినట్లయితే మందిరానికి బయట ఉన్నామన్నమాట. ఇప్పుడు మిరకల్ జరిగిన తర్వాత, యేసునామం వాడి మిరకల్ జరిగిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, ఆ వ్యక్తి మందిరం లోపలికి వెళ్ళామన్నమాట. మందిరం లోపలికి వెళ్ళాం. కాబట్టి క్రిస్తు ప్రియులారా క్రిస్తులోనికి ప్రతి ఒక్కరు రావాలంటే యేసునామం వాడాలి. మిరకల్ జరగాలి అనమాట. అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. ఎందుకంటే అప్పుడే ప్రజలు నమ్ముతారనమాట. మన మాటలు మాత్రం చెప్పినట్లయితే ప్రజలు నమ్మడలేదు. మనం చూడవచ్చు, మాటలు మాత్రం చెప్పినా సరిపోవడం. మాటల్లో పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులరా మన ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్మ నింపబడి చెప్పినప్పుడు దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది. అది వాళ్ళని తాకాలి, శక్తి తాకాలి అనమాట. పవర్ తాకాలి, పవర్ రిలీజ్ జరగాలి. ఇప్పుడు పవర్ ప్రియులరా మన నుండి రిలీజ్ జరగాలి. కాబట్టి ప్రార్థన తగ్గిపోవద్దు, ఆరాధన వాక్య ధ్యానం తగ్గిపోవద్దు. శక్తి ప్రియులరా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవ్వనప్పుడు ఏమవుతుంది? దారిలో ఓపెన్ అవుతుంది. కాబట్టి శక్తి నాలో ఉన్నాడు, దేవుని శక్తి మనలో ఉంది, కరెక్టే. సరే, అది మాత్రం సరిపోవడం లేదు, శక్తి రిలీజ్ అవ్వాలన్నమాట. అలాంటి ఉన్న ప్రార్థనలు ఉంది అనమాట. ప్రార్థనలో లెవెల్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ప్రార్థనలో ప్రియులరా మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. వాక్యం గురించి విషయం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? యేసునామములో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మిరకలు జరుగుతాయి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనమాట. జరగాలి. ఇప్పుడు యేసునామములో మిరకల్ దాన్ని ఇప్పుడు దేశ అడ్డుపడవద్దు. కాబట్టి మిరకల్ ప్రియులారా యేసుక్రీస్తు చేస్తున్న మిరకల్ అంటే ఆ వ్యక్తి వారి జీవితంలో మర్చిపోవడం కష్టమే. ఇప్పుడు నా జీవితంలో దేవుడు ఒక అంటే చాలా మిరకల్ దేవుడు చేసి ఉండవచ్చు, కానీ దానిలో స్పష్టంగా ప్రియులారా ఒక మిరకల్ జరిగింది అనమాట. అది నాకు ఇప్పుడు కూడా అంటే దాదాపు 20 సంవత్సరం కంటే ఎక్కువ అయింది, కానీ ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. కాల్లో ఒక కరబడింది, గోరు 2 పీస్ కట్ అయింది. ఒక మందిరంలో వెళ్ళి ఒక హౌస్ లో జరుగుతున్న ఒక ఇంటిలో జరుగుతున్న ప్రార్థనలో వెళ్ళి కూర్చున్నాము. ఆరాధన జరుగుతున్న సమయంలో దేవుని శక్తి దిగి వచ్చాము. డైరెక్ట్ నన్ను తాకామన్నమాట. ఆ కాలు అంటే 2 పీస్ గా హల్లెలూయా గోరు కట్ అయిన ఆ ప్రియులరా ఆ ఫింగర్ ప్రియులరా వేలు పూర్తిగా హీల్ అయింది అనమాట. డైరెక్ట్ ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి తాకినప్పుడు. కాబట్టి అది ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం అనమాట. ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా నాకు అది ఆశ్చర్యం. ఎందుకంటే అది ఏ మనిషి కూడా అది అలాగే చేయడానికి ఎవరికి వీల్లేదనమాట. ఏ మనుషులకు చేయడానికి వీల్లేని విషయమే మిరకల్. అదే అద్భుతం అనమాట. అదే ఆశ్చర్యం. మనుషులకు చేయడానికి వీలున్న, సహజంగా చేయడానికి వీలున్నది మిరకల్ కాదు, అద్భుతం కాదు. అది మామూలు విషయాలు అనమాట. మిరకల్ అంటే, అద్భుతాలు అంటే మనుషులకు చేయడానికి, సహజంగా చేయడానికి వీల్లేని విషయాలు అనమాట. అంటే అది జీవగల దేవునికి మాత్రమే సాధ్యం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మిరకల్ ప్రియులారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జీవగల దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే మోషేను ప్రియులారా మనం చూడవచ్చు, ఐగుప్తు ప్రజలను ఫరో చేతుల నుండి, కఠినమైన మనసు కలిగిన ఫరో చేతుల నుండి బయటకు తీసుకొని రావడానికి కొరకు మోషేను దేవుడు అభిషేకించి అహరోను కూడా తోడుగా పంపించామన్నమాట.
వారు వెళ్ళిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు మోసే ద్వారా అద్భుతాలు ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే మోసే ద్వారా ఆ కర్ర దేవుడు వాడుకున్నాం అనమాట. ఒకటి మోసే కర్ర ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు పొందక ముందు ఆ కర్ర మామూలు కర్రగా ఉన్నామన్నమాట. కానీ దేవుని పిలుపు పొందిన తర్వాత, దేవునికి లోబడిన తర్వాత ఆ కర్ర మార్చబడామన్నమాట. అది దేవుని కర్రగా మార్చబడామన్నమాట. దానికి ముందు అది మామూలు కర్రగా మనం చూడవచ్చు. కానీ అదే కర్రను ప్రియులారా పిలుపు వచ్చిన తర్వాత, దేవుని పిలుపుకు లోబడిన తర్వాత అదే కర్రను దేవుడు మిరకలు చేయడానికి దేవుడు వాడినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని పిలుపుకు ముందు మనం జీవితం తేడా ఉంది, పిలుపు తర్వాత ఉన్న జీవితం తేడా ఉంది. దేవునికి సమర్పించక ముందున్న జీవితం తేడా ఉంది, దాని తర్వాత ఉన్న జీవితం డిఫరెంట్ ఉంది అనమాట. ఈ తేడా మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా సారి ఏంటంటే గతకాలంలో ఉన్న విషయాలు ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నారేమో. గతకాలంలో మనం ఎలాగున్నారో అదే నేను అని మన ఆలోచన చేస్తున్నారేమో. ప్రదేశి ఆలోచన అప్పాలి. ఇప్పుడు మనం బైబిల్లో రాయబడింది, మన నూతన సృష్టిగా దేవుడు మార్చాం. పాతది గతించిపోయింది, ఇక పాతది ధ్యానించుకొని ఉండే అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది, అనుమానాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు క్రిస్తునందు నేను నూతన సృష్టి, నేను దేవుని పిలుపు పొందిన వ్యక్తి, క్రిస్తువుని కలిగిన వ్యక్తి, యేసు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతురాలు. ఇది ప్రియులారా మనం ధ్యానించుకొని దేవుని స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. అంటే గత కాలంలో జరిగిన రహస్యంగా చేసిన పాపాలు కానీ, అప్పుడు చేసిన దేవుని చిత్తం లేని విషయాలు అంతా కూడా ధ్యానించుకొని, అబ్బో నేను అలాగే చేశామని, ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా, తండ్రి దేవుడు క్రిస్తువుని మనలో నాటిన తర్వాత కూడా గతకాలంలో చేసిన ఆ విషయాలు ధ్యానించుకొని, అబ్బో నేను పనికిరాని వ్యక్తి అని దేశ ప్రియులారా మనం ఆలోచన చేయవద్దు, చెప్పవద్దు. అలాగే ఆలోచన చేసుకొని ఉండే చెప్పిన వ్యక్తి ఉండే తప్పకుండా పనికిరాని వ్యక్తిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మనం చెప్పాలి, అవును ఒకప్పుడు నేను పనికిరాని వ్యక్తి, ఇప్పుడు పనికి వచ్చే వ్యక్తిగా మార్చబడింది. కారణం ఉంది. కారణం అంటే మంచి దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు నా ఆత్మలో వచ్చేసాం, నా హృదయంలో వచ్చేసాం. నా ఆత్మ ప్రాణ శరీరం దేవుడు తన ఆత్మతో జీవంతో మహిమతో నన్ను నింపాం. ఇప్పుడు నన్ను నూతన సృష్టిగా మార్చాం, నన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవుని కుమారుగా. ఒకప్పుడు మన కుమారులం కాదు, కానీ ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడిన మనం యేసు సువార్త నమ్మిన మనం దేవుని కుమార్, నిజంగా దేవుని కుమార్తెగా మార్చేసామన్నమాట. ఒకప్పుడు మనం మామూలు, కానీ ఇప్పుడు దేవుని కుమార్తె ఉన్నామన్నమాట. దేవుడే వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుడే వచ్చి నాలో మీలో నివాసం చేసిన మీరు పనికి రాని వ్యక్తి అని మీరు ఎలాగో చెప్తారు? దానికి అర్థం మీరు మీలో ఉన్న దేవుని చూడడం లేదనమాట. మీరు మిమ్మల్ని మాత్రం గతకాలంలో ఉన్న మిమ్మల్ని మాత్రం మీరు చూస్తున్నామన్నమాట. మీలో వచ్చిన పరిశుద్ధులైన సర్వశక్తి మందుడని దేవుని చూడడం లేదు. దేవుని చూసిన వ్యక్తి ఉండే మీరు చెప్పడానికి వీల్లేదు, నేను పనికి రాని వ్యక్తి అని చెప్పడానికి వీల్లేదు ప్రియులారా. కాబట్టి పనికి రాని వ్యక్తిగా ఒకప్పుడు ఉన్నారు, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన మీరు పనికి వచ్చే పాత్ర అనమాట. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సాతాను అబద్ధం మనం నమ్మవద్దు. ఇప్పుడు ఒకప్పుడు కరెక్టే, మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదని. ఎందుకంటే ఇప్పుడు కూడా మోసే కూడా కర్ర వాడుకొని ఉండవచ్చు, మెరకలు జరగలేదు. ఒకప్పుడు పిలుపు పొందక ముందు, జీవగల దేవునికి సమర్పించక ముందు మోసే కూడా మామూలుగా బతైన వ్యక్తి. కానీ పిలుపు వచ్చిన తర్వాత, దేవుని యొక్క సర్వాధికారానికి లోపడిన తర్వాత కర్ర వాడినప్పుడు ప్రియులారా దేవుని ఒక సరాన్ని బట్టి అది వాడుతున్నప్పుడు మెరకలు జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే సాతానేమో కోపి ఒట్టామన్నమాట. సాతాన్ కోపి ఒట్టాం కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అద్భుతాలు చేశాం మోస ద్వారా. కానీ సాతాన్ని కూడా, లేదంటే కొందరు మాంత్రికులు కావచ్చు, కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే వారు కూడా ప్రయత్నం చేశామన్నమాట. వారు వంతు మెరకలు చూపడానికి 2-3 మెరకలు, అది కూడా దేవుడు చేస్తున్న కంటే చిన్నది, చాలా చిన్నది చేశామన్నమాట. తర్వాత మనం చూడవచ్చు, మోసే కూడా కర్ర కిందకి పడినప్పుడు పాము వచ్చినట్టు, సర్పం వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. వారు కూడా మాంత్రికులు కూడా అలాగే చేశారు, ఒకటి వారు కూడా ప్రయత్నం చేశారు ఒకటి. కానీ ప్రియులారా మోసే యొక్క పాము మనం చూస్తున్నట్లయితే మాంత్రికులు చేసిన ఆ పామును మృంగేస్తున్నాం అనమాట. దేవుడు పరిశుద్ధాత్మ నింపబడి యేసు నామం మనం వాడుతున్నప్పుడు దేవుని యొక్క మెరకల్ ఈ సాతాను చేసిన దాన్ని ఆపేస్తాయి అనమాట. కాబట్టి అది కూడా మనం చూసినట్లయితే 2-3 మాత్రమే, అది కూడా చిన్నదన్నమాట, చిన్నది చేశాం.
కానీ దేవుడు ప్రియులారా మనం చూస్తుంటే గొప్ప మెరకులు చేశామన్నమాట. గొప్ప కార్యం చేశాం, గొప్ప దేవుడు గొప్ప కార్యం చేశాం. ఇప్పుడు దేశ ప్రియులారా సాతాను 2-3 చిన్న కోపి కొట్టినట్టు ప్రియులారా చేసినప్పుడు అబ్బో అన్ని మెరకలు ఇంకా దేవుని మెరకలు కూడా వద్దు అని దేశ చెప్పవద్దు అనమాట. తప్పు పెట్టవద్దు. సాతాను కొన్ని 2-3 చూపించారు కరెక్ట్. కానీ ప్రియులారా అందుకొరకు దాన్ని బట్టి మాత్రం ఇంకా దేవుని మెరకలు కూడా సాతాన్ మెరకలు అని వేసి ప్రియులారా మనం తప్పు పెట్టవద్దు. యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసేప్పుడు పేతురు యోహాను ప్రార్థన మెరకలు జరిగింది, అద్భుతం జరిగింది. కాబట్టి ఏమైంది, ఆ వ్యక్తి బయటే దాదాపు చాలా సంవత్సరం నుండి సంఘం బయట దేవుని బయట సంఘం బయట కూర్చున్న వ్యక్తి ఇప్పుడు లోపలికి వచ్చా మెరకల్ ద్వారా. ఇప్పుడు ఈ మెరకల్ ప్రియులారా హీలింగ్ మినిస్టర్ గాని మెరకల్ మినిస్టర్ గాని దేవునికి స్తోత్రం దేవుడు వాడతారు. దేని కొరకంటే ప్రజలు సాతాను చేయి నుండి ఆ బంధకాల నుండి విడుదల పొందుకొని క్రీస్తు దగ్గరికి రావాలి. హల్లెలూయా. మందస్సం దగ్గరికి రావాలి, క్రీస్తు దగ్గరికి రావాలి, జీవంగన్న దేవుని దగ్గర రావాలి. దాని కొరకు మిరకల్ అద్భుతాలు హీలింగ్స్ అదంతా కూడా పరిశుద్ధాత్మతో వాడతారు ప్రియులు వాడతారు. లేదని దయచేసి మనం చెప్పవద్దు, చెప్పే గుంపులో మనం ఉండవద్దు అనమాట. చెప్పే మిరకల్ లేదు, అద్భుతాలు లేదు, ఆశ్చర్యకాలు లేదు, సూచకర్యలు లేదు అని అలాంటి వాయిస్ దయచేసి మనం వినవద్దు. ఒకవేళ విని ఉండి కూడా యేసు మనం రిజెక్ట్ చేయాలి. వద్దు, అది కరెక్ట్ మెసేజ్ కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, సూచకర్యలు చేశాడు. యేసుక్రీస్తు సజీవుడు దేవుడు. కాబట్టి కడవేరి గడియలో ఉన్న ఈ కాలంలో ఉన్న మనం అర్థం చేసుకోవాలి, గొప్ప మెరకలు చేశాడు, మామూలు కూడా కాదు. గత కాలంలో చేసిన కంటే దానికంటే చాలా ఎఫెక్ట్ ఉన్నాయి గొప్ప గొప్ప కార్యాలు కూడా. అంత్యకాలంలో దినములో కడవేరి గడియలో ప్రియులారా ప్రభు ఏ విధమైన సరే సాతాను చేయ నుండి కొందరు బయటకు రావాలి, ఆత్మ రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో వారు మనసును పరిశుద్ధాత్మతోడు తాకుతారు ప్రియుల. కాబట్టి దానిలో ప్రియులరా దేవుడు మోషేను వాడినట్టు, ఏలియావును వాడినట్టు, స్తోత్రం ఇంకా పేతురు యోహాను వాడినట్టు యేసుక్రీస్తుకు నేను మీరు సమర్పించిన పాత్రగా ఉండే నిన్ను కూడా ప్రియులరా దేవుడు వాడతారనమాట. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచకర్యలు చేసింటూ సంఘర్షేమం కొరకు సువార్త పరిచర్యతో పాటు పరిశుద్ధాత్మ నింపబడి శక్తివంతమైన సువార్త పరిచర్యతో పాటు ఇది కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు సువార్త చెప్పాలి, అది మాత్రం కాదు, మెరకలు కూడా జరగాలి అనమాట. మెరకలు అద్భుతాలు ఆశ్చర్యకార్యం. కాబట్టి మెరకలు మాత్రమే కాదు, అద్భుతాలు సూచకర్యలు దానితో పాటు సువార్త కూడా ఉంది అనమాట. 2 ఉంది అనమాట. సువార్త పరిచర్య ఉంది, దానితో పాటు మెరకలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కూడా జరగాలి యేసునామములో. అదే మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రభువు చెప్పాం. 17వ వచనం నుండి మనం చదువులైతే ప్రియులారా మనం చూడవచ్చు. నమ్మిన వారైనా సూచకర్యలు జరగలేదు అని కాదు, జరుగుతాయని ప్రభువు అయిపోయాం. కాబట్టి ప్రభువు చెప్పిన మాటకి వ్యతిరేకమైన మాటలు దేశ ప్రియులారా మనం నమ్మవద్దు, మాట్లాడవద్దు. ఎవరైనా చెప్పిన వారికి తెలియలేదన్నమాట. కాబట్టి తెలివి లేని వ్యక్తుల యొక్క మాటలు ప్రియులారా దేశ విని మనం కూడా తెలియలేని వారుగా మార్చబడవద్దు అనమాట. కాబట్టి మన వాక్యం చదవాలి, బైబిల్ ఏముంది అదంతా దేవుడు చేస్తుంది అనమాట. కాబట్టి ఈ కాలంలో కడవరి గడియలో ఎక్కువ దేవుడు చేస్తాడని ప్రియులారా మనం చూడవచ్చు. యోహాను సువార్తలో ప్రభువు చెప్పామన్నమాట. 14వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా మనం చూడవచ్చు. నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నాలో నమ్మిన వారు నేను చేసిన దానికంటే, అంటే భూమిలో యేసుక్రీస్తు బ్రతికినప్పుడు చేసిన దానికంటే ఎక్కువ చేస్తాడనమాట. ఈ కాలంలో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచకర్యలు స్వస్థపరిచేది ఈ కాలంలో కూడా ప్రభు అనమాట. యేసుక్రీస్తు యొక్క పరిచర్య, యేసుక్రీస్తు మరణంతో పాటు ఆగిపోలేదన్నమాట. యేసుక్రీస్తును తండ్రిని దేవుడు సమాధి నుండి తెలియలేక ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు యొక్క పరిచర్య నా ద్వారా మీ ద్వారా ఇప్పుడు కూడా అది కొనసాగించబడుతుంది అనమాట. అందుకొరకు పౌలు చెప్తున్నా అనమాట, స్పష్టంగా చెప్పాం. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పామన్నమాట. నేను కాదు, క్రీస్తు నా ద్వారా బ్రతుకుతున్నా. క్రీస్తు సువార్త రక్షణ పొందిన నాలో మీరు క్రీస్తు ఉన్నామన్నమాట. ఇప్పుడు క్రీస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతున్నా అనమాట. చూస్తున్నప్పుడు మన శరీరం చూసినట్లయితే మామూలు పాత అలాంటి ఉన్న శరీరమే మనకు కనిపిస్తాయి. కానీ మన ఆత్మలో ప్రియులారా మనం చూడాలి. ఆత్మలో పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా చూసినట్లయితే, ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే మహిమ నిరీక్షణ క్రీస్తు మీలో ఉన్నాడనమాట. ఇప్పుడు నివాస చేస్తున్నాం. ఆ క్రీస్తు నా ద్వారా మీ ద్వారా మనందరి ద్వారా దేవుని బిడ్డల ద్వారా బ్రతకాలని ఆశపడుతున్నాం అనమాట. ఇప్పుడు మన ప్రాణం శరీరం సమర్పించడమే.
మిగిలిన ప్రభు చేస్తాడు అంతే. దేవుడు చేస్తాడు అంతే. హల్లెలూయా. మనం సమర్పించడమే, మనం డెడికేషన్ చేసుకోవడమే, మిగిలిన కార్యాలు ప్రభు చేస్తారు. మనం చేయడం విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా వాక్యం తినాలి, దేవునితో మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుంది? క్రీస్తు మన ఆత్మలో బలపరచబడుతుంది, ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది. క్రీస్తు తన శక్తి నా ద్వారా మీ ద్వారా చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు చూపిస్తాడు. కాబట్టి అప్పుడు అదే క్రీస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతికేది అనమాట. అదే పౌలు అయిపోయామన్నాడు, నేను కాదు క్రీస్తు నా ద్వారా, నేను కాదు అని. దానికి అర్థం పూర్తిగా సమర్పించామన్నమాట. పూర్తిగా సమర్పించినప్పుడు క్రీస్తు మీ ద్వారా బ్రతుకుతుంది. మీ ద్వారా మాట్లాడతారు, మీ ద్వారా మీ చేయలను దేవుడు వాడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు మనం కలిసి బ్రతికే జీవితం మన ఆత్మీయ జీవితం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతికే జీవితం మన ఆత్మీయ జీవితం. కాబట్టి మోషే కర్రను దేవుడు వాడుకున్నారు. మన జీవితాన్ని దేవుడు ఈ కాలంలో వాడతారు. మోషేని వాడుకున్న అదే దేవుడు మనం కూడా వాడతారు. ఇప్పుడు సమర్పణం ఒకటి ప్రియులారా కావాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం దగ్గరే మోసే అద్భుతాలు ఆశ్చర్యకారి మోసే ద్వారా దేవుడు చేశాం. కాబట్టి ప్రజలను ఫరో పంపించేసాం, వారు పారి పరిగెత్తుకొని వస్తున్నాం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నది ఎర్ర సముద్రం దగ్గర వచ్చి నిలబడారు. ఎర్ర సముద్రం చూసుకొని ప్రజలందరూ చాలా మటుకు ప్రజలు భయపడామన్నమాట. కానీ మోసే దేవునితో సహవాసం కలిగిన మోసే దేవునితో మాట్లాడామన్నమాట, ప్రభు ఏం చేయాలి. కాబట్టి ఎర్ర సముద్రం అలాంటి సమస్యలు మీ ముందు కూడా ఉండవచ్చేమో, కానీ మనం చాలాసారి ప్రార్థన చేస్తారేమో, ప్రభు మీరు దాన్ని తీసివేయమని. కాబట్టి మోసతో ప్రభు చెప్పాం, నీవు కర్ర చాటాలి, అంటే కర్ర ఇలాగే చూపమని చెప్పామన్నమాట. అంటే దానికి ఉదయంగా నీ కర్ర వాడుకోవాలని చెప్పాం. అంటే దానికి అర్థం యేసుక్రీస్తు నామం. పేతురు యోహాను వాడినట్టు ప్రియులారా యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు నామం అన్ని నామకంటే గొప్ప నామం. కాబట్టి ప్రతి వ్యాధి కూడా దాని కిందనే, దానికన్నా గొప్ప నామం ఏది లేదనమాట. పరలోకం అక్సెప్ట్ చేసాం, యేసుక్రీస్తు నామం అన్ని నామకంటే తండ్రిని దేవుడు పెట్టేసామన్నమాట. దానికంటే గొప్ప నామం ఏమీ లేదు. కాబట్టి నామం ప్రియులు నేను మీరు వాడుకోవాలి. మోసే ప్రియులారా మనం చూస్తే కర్ర వాడుకున్నాం. ఎర్ర సముద్రం అడ్డగా ఉన్న ఎర్ర సముద్రానికి వ్యతిరేకంగా వాడినప్పుడు ఎర్ర సముద్రం మెరకలు ప్రియులారా, అక్కడ కూడా మెరకలే. అది కూడా మామూలు మెరకలు కాదు, గొప్ప దేవుడు గొప్ప మెరకలు చేశామన్నమాట. అందువరకు ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా వారు మెరకలు నమ్ముతారనమాట. వారు నమ్మాలంటే మెరకలు చేయాలన్నమాట. కాబట్టి ప్రియులారా మెరకలు జరిగింది. వారు అదే 2 పాయలుగా అది చీల్చబడాము. దాని మధ్యలో ప్రియులారా వారు హల్లెలూయా డ్రై ల్యాండ్ లో నడిచినట్టు ప్రియులారా వారు వారు నడిచి వెళ్ళారనమాట. కానీ తర్వాత మనం చూడవచ్చు, వెనక్కి వచ్చిన ఫరో సైన్యం, శత్రు సైన్యం అందు కూడా అవతల వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు అవతల మోసే నాయకత్వంలో వెళ్ళిన తర్వాత, కానీ నాశనం చేయడానికి ఇశ్రాయేల్ ప్రజలు నాశనం చేయడానికి వచ్చిన శత్రు సైన్యం అందు కూడా ప్రియులారా సముద్రములో మునిగి వారందరూ మరణించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు కలువరి సెలవులో యేసుక్రీస్తు మన శత్రువైన సాతాను పూర్తి ఓడించామన్నమాట. ఓడించిన స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఓడిపోయిన వారిను మనం ఎక్కువ ప్రచారం చేయ అవసరం లేదు. ఓడిపోయిన వాడు కాబట్టి గెలిచిన క్రీస్తు గురించి నేను మీరు చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి ఎక్కువ చెప్తున్నాం మనం? క్రీస్తు గురించి చెప్తున్నామా, లేదంటే ఈ సమస్యల గురించే చెప్తున్నామా, రోగాల గురించే చెప్తున్నామా, నొప్పి గురించే ఎక్కువ చెప్తున్నామా? కానీ కలువరి సిలువలో యేసుక్రీస్తు మన స్వస్థ కొరకు తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు పొందాం, దెబ్బలు పొందాం. దాని గురించి మనం మాట్లాడుతున్నామా? ఒకటి దాని గురించి మాట్లాడాలి. కొందరికి విసుక అనిపిస్తామో, యేసుక్రీస్తు గురించి ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు కొందరికి విసుకు అనిపిస్తుందేమో. ఒకటి విసిగిపోవద్దు. యేసుక్రీస్తు గురించి ఎంత చెప్పినా, ఎంత ధ్యానించినా, ఎంత విన్నా మనకు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా అన్ని ఏరియాలో విడుదల మేలని సత్యమని అర్థం చేసుకోవాలి. ఎంత ధ్యానించినా, ఎంత చెప్తున్నా కూడా ప్రియులారా శక్తి ఎక్కువ రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని ఒక మహిమ ఎక్కువ రిలీజ్ అవుతాయి, అభిషేకం ఇంక్రీస్ అయిపోతాయి. కాబట్టి దేశ ప్రియులారా మనం క్రీస్తు అందుకొరకే పౌలు ప్రియులారా చెప్తున్నమాట, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రేరేస్తున్నాం. ఇప్పుడు పౌలు ప్రాముఖ్యమైన టాపిక్ ప్రియులారా చెప్పే విషయం మనం చూస్తున్నది యేసుక్రీస్తును గణపరుస్తున్నాం. కాబట్టి మనం ఎవరినో గణపరుస్తున్నాం, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి. మన ఇంటిలో కానీ ఎక్కడైనా సరే క్రీస్తు గురించి మాట్లాడాలి. ప్రియులారా పరిశుద్ధాత్మ నింపబడిన వారు క్రీస్తు గురించి తప్పకుండా మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి మన క్రీస్తు గురించి మాట్లాడాలి. అనవసరమైన విషయాన్ని పక్కపట్టాలి అనమాట. క్రీస్తు
క్రిస్తు పరిష్కారం, క్రిస్తు ద్వారానే పరిష్కారం. మీరు ఏ సమస్యలు వెళుతున్నారేమో అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం, యేసుక్రీస్తు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి. పేతురు, యోహాను అధికారం వాడుకున్నాం, మిరకలు జరిగింది. ఈ కాలంలో ప్రియులారా మనం కూడా యేసునామం వాడదాం, పరిస్థితులు తప్పకుండా మార్చబడతాయి. అన్ని నామకంటే గొప్ప నామం. ఇప్పుడు కొందరు వేరే విషయాలు చెప్తారేమో. కాబట్టి మనం దేశ అనుమానంలో పడవద్దు, క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. యేసునామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఒకవేళ మీ చేతులు వెండి బంగారం లేదేమో, చేతులు డబ్బు లేదేమో, పర్లేదు, యేసునామం వాడండి, మీ పరిస్థితి మారుతాయి అన్నమాట. లైఫ్ చేంజింగ్ జరుగుతుంది, మీ పరిస్థితి మారుతుంది, ఇద్దరు పరిస్థితి కూడా మారుతాయి. యేసుక్రీస్తు నామం మనం వాడుకోవాలి, యేసు రక్తం మనం వాడుకోవాలి, యేసు వాక్యం మనం ప్రకటించాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రకటించాలి, పరిశుద్ధాత్మ నింపబడి ప్రకటించాలి. అప్పుడు పరిస్థితులు తప్పకుండా చేంజింగ్ జరుగుతాయి అనమాట, చేంజింగ్ జరుగుతాయి. కాబట్టి దేవుని వాక్యంలో పవర్ ఉంది అనమాట. యేసునామలో పవర్ ఉంది, యేసు రక్తంలో పవర్ ఉంది, పరిశుద్ధాత్మలో శక్తి ఉంది, దేవునికి అభిషేకం గొప్పది. కాబట్టి మీరు విలువ కలిగిన వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విలువ కలిగిన దేవుడు మీలో వచ్చి నివాసం చేసుకొని మనకు విలువ ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం రుణం మనం జీవితం అంతా ఆరాధన చేసిన స్తుతించిన ఆగిపోలేని గొప్ప కార్యం ప్రభు మన జీవితంలో చేశామన్నమాట, చేశాం. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి క్రిస్తు తండ్రి దేవుడు క్రిస్తువుని మనకు అనుగ్రహించి మన గొప్ప విలువ కలిగిన స్థాయిగా తీసుకొని వచ్చారు. కానీ సాతాను ఏం చేశాడు? పాపం అంటే హవ్వను మోసం చేసి ఆదాము కూడా పాపంలో పడిపోయిన తర్వాత విలువ లేని వారిగా మార్చేసామన్నమాట. సాతాను పని అదనమాట. సాతాను మాటలు ఎవరు వింటారో వారు విలువ లేని వ్యక్తులుగా మార్చబడుతుంది, వారు పనికిరాని వ్యక్తులుగా మార్చబడుతుంది, వారి జీవితం వ్యయాలు నాశనం చేస్తాయి. అది సాతాను ఉద్దేశం. కానీ ఎవరైతే క్రిస్తు కొరకు చోటిస్తారో, క్రిస్తు ఒక మాటలు నమ్ముతారో, క్రిస్తుకు చోటిస్తారో, క్రిస్తు ఒక స్వరం విన్నారో వారు ప్రియులారా వారు స్వస్థ పొందుతారు, ఆత్మలో స్వస్థ పొందుతారు అనమాట. అదే రక్షణ అనమాట. రక్షణ పొందుతారు, మోక్షం పొందుతారు. వారు విలువ కలిగిన వ్యక్తులుగా, ఆశీర్వాదం పొందిన వారుగా, ఆమె నిత్యం బ్రతికే వారుగా, జీవం కలిగిన దేవునితో నిత్యం బ్రతికే వారుగా మారుస్తాయి అనమాట. ఎవరైతే క్రిస్తుకు చోటిచ్చిన వ్యక్తులు వారు రెండవ మరణంలో వారికి సంబంధం లేదనమాట. కాబట్టి క్రిస్తుతో కలిసి ప్రియులారా బ్రతుకుదాం, క్రిస్తుకు చోటిస్తాం, క్రిస్తు మాటలు స్వరం, క్రిస్తు ఒక స్వరమిని ముందుకు కొనసాగిస్తాం. అదే మనల్ని బాగు చేసేది, అదే మనల్ని బలపరిచేది, అదే మనకు దీవెన మీద దీవెనలోనికి నడిపించేది. సంతోషం ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతాయి, ఆరోగ్యం ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి క్రిస్తు మాటలు మనం నిరంతరం వినాలి, నిరంతరం క్రిస్తుతో మనం సహవాసం చేయాలి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న క్రిస్తువును, మనం అనుభవిస్తున్న క్రిస్తువును మనం అనేక వ్యక్తులతో పరిచయం చేయాలి. అది కూడా మన బాధ్యత అనమాట. ఇప్పుడు ఇంత గొప్ప తండ్రి దేవుడు ఇంత గొప్ప క్రిస్తువుని మనకు అనుగ్రహించను. ఆ క్రిస్తు ద్వారా మేలు పొందుతున్న వ్యక్తిగా మీరుండే మనముండే తప్పకుండా ఆ క్రిస్తు గురించి సమరయ స్త్రీ చెప్పినట్టు చెప్పాలి అనమాట. 10 మందితో గాని, 100 మందితో గాని, 1000 మందితో గాని, లక్షల మందితో గాని, కోట్ల మందితో గాని మీ ఇష్టం అనమాట. పరిశుద్ధాత్మతో ఆధారపడి ఎంతైనా చెప్పవచ్చు. కానీ ఒక్కరికి మాత్రం అది నచ్చలేదు, సాతానుకు నచ్చలేదు. కానీ భయపడవద్దు, దేవుడు కాపాడుతారన్నమాట. శిలువ ద్వారా సాతాను ఓడించామన్నమాట. ఓడిపోయిన సాతాను మనలో ఏమీ చేయలేదు. దేవుడు కాపుదల మనకుంది. యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్న మనకు దేవుని కాపుదల ఉంది. యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వలన దేవదూతల ద్వారా యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్న మన దేవుడు తప్పకుండా కాపాడుతారు. ఇప్పుడు మీ ఆత్మ చర్చనమాట, ప్రాణం, శరీరం కూడా ప్రభు తన చిత్తమైన రోజు దేవుడు కాపాడుతాయి ప్రియులారా. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి క్రిస్తువుని ప్రియులారా మనం అనేకులకు పరిచయం చేస్తాం. కాబట్టి అనేకులు నిత్య జీవన దర్శన పొందినాక అనేకులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామలో బాప్తిసం పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని యేసుక్రీస్తు రెండవ రాకడలో వారు అందరూ ఎత్తబడి వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడి హల్లెలూయా ప్రభుత్వం ఉండే గొప్ప అనుభవం దేవుడు మనకు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలుగుతుంది దేగాల వాక్యం ద్వారా మీరు మాట్లాడినటువంటి హృదయం శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప దర్శనం బట్టి దేవా శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. అవును, ఒకప్పుడు దేవా మేము అనుకున్నాం మేము పనికిరాని వ్యక్తులను అని. అవును అనగాని ప్రభు మీరు వచ్చి మాకు విలువిచ్చినట్టు వందనాలు తండ్రి. పనికి రాణి స్థాయిలో ఉన్న మమ్మల్ని తండ్రి పనికి వచ్చే పాత్రలుగా దేవా మమ్మల్ని అభిషేకించి
దేవా యేసే మీరు మాలో వచ్చి మాకు అనుగ్రహించిన నూతన జీవితాన్ని బట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా పాతది గతించిపోయింది దేవా మేము నమ్ముతున్నాం. నూతన స్త్రీ మమ్మల్ని అందరినీ మార్చినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. నూతన జీవితం, నూతన కృప, నూతన అభిషేకం క్రీస్తు ద్వారా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. గొప్ప పరిశుద్ధమైన శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవా మీరు మాలో ఉన్నామని ధ్యానించుకొని గ్రహించుకొని అనుదినం పరిశుద్ధాత్మతో కలిసి మేమందరం ముందుకున్న కృప అందరికీ తండ్రి దయచేయము తండ్రి. ఇలాగ ప్రభు మీరు ఇచ్చిన నామం, మీరు ఇచ్చిన అధికారం గొప్పదని గ్రహించుకొని అధికారం దేవా పరిశుద్ధాత్మకు నిలబడి దేవ చిత్తానుసరంగా సమస్యలకు దానికి వాడుకొని ప్రతి సమస్యలు సవాల్స్ ఓవర్కమ్ చేసుకొని చీకటి శక్తులను జయించుకొని తంత్రాలను తంత్రాలు జయించుకొని ముందుకున్న కృప తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి అధికంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఆత్మ యేసులో బలపరచబడినాక, హృదయంలో శాంతిస్తాం, నెమ్మది ఇంగరిస్తామన్నాక, ప్రాణంలోని గాయాలు యేసులో పడే స్వస్థపరచబడినాక, దనేమో తిరస్కారం ద్వారా వచ్చిన ప్రతి గాయాలు స్వస్థపరచబడినాక, యేసు నామంలో తండ్రి శాపాలు తొలగిపోయినాక, దనేమో జీసస్ తల్లి నుండి అరికాలకు అన్యాయాలు నోరమని పనిచినాక, రోగాత్మ పారిపోయినాక, శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి బాధ యేసు నామంలో దూరం అయిపోయినాక, మెరకల్ హీలింగ్ జరిగినాక, ఇన్స్టెంట్ హీలింగ్ దనేమో జీసస్ జరిగినాక, ఎముకలు బలపరచబడినాక, అరిగిపోయిన ఎముకలు స్వస్థపరచబడినాక, యేసు నామంలో తండ్రి ఆంధ్రదేవులు యేసు నార్మల్ పనిచేయనాక అని ప్రార్థనిస్తున్నాం. మరి స్వస్థపరచబడినాక దేవా ఓహే డబా కరబిన సుగోలు కోరిబిరి ఉపరితలు యేసులో స్వస్థపరచబడినాక దేవా తండ్రి స్వస్థపరచబడినాక ప్రతి అవయలు దనేమో జీసస్ దేవా నార్మల్ గా దేవా మీ యేసే మీ నామ మహిమార్థంగా పనిచేయనా కానీ యేసులో తండ్రి ప్రార్థన ఇస్తున్నాం. మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు గొప్ప అభిషేకం జ్ఞాన కృపతో ఇప్పుడే కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం. అపవాదికి వ్యతిరేకంగా తండ్రి, సాతానికి వ్యతిరేకంగా తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీ అగ్ని అభిషేకంతో వాక్యంతో ఆత్మతో నింపి బలంగా మీ చిత్తానుసరంగా ప్రతి ఒక్కరు వాడుతూనే వందనాలు. ఇంకా కూడా తండ్రి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. బలపరచము తండ్రి మోషేని వాడిన దేవ మేము స్తుతిస్తున్నాం. ఏలియాను వాడుకున్న దేవ వందనాలు. పేతురు యోహాను వాడిన దేవ వందనాలు. ఆమె కడవరి గడియలో ప్రవర్తన మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించి దేవా మీరు వాడుతున్నట్టు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సుగోలు కోరుడిదే కుమ్మిరించుకుందండి. జీవితాలు అందులో సమర్థి ప్రవేశన కదండి, మెరకల్ మొదటి ప్రవేశన కదండి, హీలింగ్ ప్రవేశన కదండి. ఆమెన్ పరిశుద్ధాత్మదవ స్తోత్రం. యేసుక్రీస్తును సమాధి నుండి తెరలేపిన పరిశుద్ధాత్మదవ మీరు కార్యం చేస్తున్నట్టు స్తుతిస్తున్నాందండి. ఆమె దేవా స్తోత్రం నండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. వారి అవసరాలు యేసు అద్భుతంగా మెరకలుగా తెరచబడినాకని ప్రార్థన ఇస్తున్నాం. దేవా మీ రక్తంగా దభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.